నమస్తే వెల్కమ్ టు బిఎస్ఐ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, 12 మంది మృతి. సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు. ఇవాళ తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రేపు సూర్యాపేటలో జరిగే జనగర్జన సభకు హాజరు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికులకు త్వరలో రోబోల సేవలు. వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు రోబోలు అందుబాటులో ఉంటాయన్న అధికారులు. బస్ టికెట్ కు డబ్బులు లేక పాత సైకిల్ పై కాలేజీకి వెళ్లానన్న ఇస్రో చీఫ్ సోమనాథ్. కష్టాల్లోనూ కలలను నిజం చేసుకోవచ్చనే స్ఫూర్తిని నింపేందుకే ఈ ఆత్మకథ అని వివరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్బిల్లాపూర్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. 44వ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన వారిగా గుర్తించారు. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. ప్రమాదానికి గురైన వాహనంపై ఏపీకి చెందిన నెంబర్ ప్లేట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దట్టమైన పొగమంచు కమ్ముకోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇక ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు రానున్న అమిత్ షా అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నేషనల్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి రేపు నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగే పాసింగ్ అవుట్ పెరేడ్ కి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు మధ్యాహ్నం సూర్యాపేటలో జరిగే జనగర్జన సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో అమిత్ షా తెలంగాణ ముఖ్య నేతలతో సమావేశమవనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుసరించవలసిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రయాణికులకు శుభవార్త తెలిపారు. ప్రయాణికులకు త్వరలో రోబోల సేవలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఫ్లైట్లో కూర్చునేంత వరకు రోబోలు ప్రయాణికులకు అవసరమైన సేవలు అందించుచున్నాయి. ఎయిర్పోర్ట్లో పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు రోబోటిక్ పరిజ్ఞానంతో వర్క్ చేసే మిషన్లను, పరికరాలను అందుబాటులోకి తెనున్నారు. ఈ మేరకు 6 నెలల క్రితం ప్రత్యేక కేంద్రాన్ని జిఎంఆర్ ఇన్నోవెక్స్ పేరుతో ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తయితే వచ్చే ఏడాది ప్రథమార్థంలోపు విమానాశ్రయంలో రోబోల సేవలు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. చంద్రయాన్ 3 మిషన్ విజయంలో కీలక పాత్ర పోషించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ స్వయంగా రచించిన ఆయన ఆత్మకథ ఈ నవంబర్లో విడుదల కానుంది. తన మాతృభాష మలయాళంలో ఈ పుస్తకాన్ని రాసినట్టు ఆయన తెలిపారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తాను చదువుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డానని, వాటిని పుస్తకంలో అక్షరబద్ధం చేసినట్టు వివరించారు. ఈ పుస్తకం ద్వారా నా జీవన ప్రయాణంలో జరిగిన విషయాలను పాఠకులకు వివరించడం నా ఉద్దేశం కాదని, అయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూనే తమ స్వప్నాలను సాకారం చేసుకోవాలని ప్రేరేపించడం మాత్రమేనని ఆయన వివరించారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనకు ఈ దేశం ఎన్నో అవకాశాలనిచ్చిందన్నారు. రాకెట్ తయారీ, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మార్క్ 3, చంద్రయాన్ 3 మిషన్ తదితర అంతరిక్ష మిషన్ల అనుభవాలు, ఇస్రోలో తన ప్రయాణాన్ని ఈ పుస్తకంలో సోమనాథ్ వెల్లడించినట్లు తెలుస్తుంది. కాలేజీ రోజుల్లో బస్సు ఛార్జీలకు డబ్బులు ఉండేవి కావట. దీంతో పాత సైకిల్ పైనే కాలేజీకి వెళ్లేవారట. డబ్బులు లేక ఓ చిన్న హోటల్ గదిలో ఉండేవాడినని సోమనాథ్ తన పుస్తకంలో రాసుకొచ్చారు. కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా స్టడీ టూర్లకు వెళ్లలేకపోయేవాడినని సోమనాథ్ ప్రస్తావించారు.
ఇక ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతర పరిణామాలతో దెబ్బతిన్న భారత్ కెనడా దౌత్య సంబంధాలు పునరుద్ధరణ దిశగా కీలక ముందడుగు పడింది. దాదాపు నెల క్రితం రద్దు చేసిన వీసా సర్వీసుల్లో కొన్నిటిని పునః ప్రారంభిస్తున్నట్టు కెనడాలోని ఇండియన్ హైకమిషన్ ప్రకటించింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాల సేవలు తిరిగి మొదలవుతాయని తెలిపింది. అక్టోబర్ 26 నుంచి పాక్షికంగా ప్రారంభమవుతాయని వివరించింది. పరిస్థితులను పరిశీలించిన తరువాత వాటి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఖలిస్తానీ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. నిరాధార ఆరోపణలను భారత్ ఖండించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం ఏర్పడింది. ఈ ప్రభావంతో సెప్టెంబర్ చివరిలో వీసా సర్వీసులు నిలిపివేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. ఇదిలా ఉండగా కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల భద్రతా విషయంలో పురోగతిని చూస్తుంటే కెనడాకు వీసా సేవలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆదివారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. లెవిస్టన్, మైనే ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడినట్లు సమాచారం. అమెరికాలోని లెవిస్టన్ నగరంలోని ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం వాటిల్లగా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆండ్రస్ కోగిన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తాజాగా అనుమానితుడి 2 ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేసింది. నిందితుడు ఉపయోగించిన నల్ల వాహనం కోసం లూయిస్టన్లో వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. దుండగుడి ఆచూకీ తెలిస్తే తమకు తెలియచేయాలని పోలీసులు ప్రజలను కోరారు. పోలీసులు షేర్ చేసిన ఫోటోలో పొడవాటి స్లీవ్ షర్ట్, జీన్స్ ధరించి గడ్డం కలిగిన వ్యక్తి ఫైరింగ్ రైఫిల్ పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ కాల్పుల్లో జనం గాయపడ్డారని లెవిస్టన్లోని సెంట్రల్ మైనే మెడికల్ సెంటర్ ఒక ప్రకటన విడుదల చేసింది. క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. తాము ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తాత్కాలికంగా స్థానిక వ్యాపార సంస్థలను మూసివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆ ప్రకటనలో కోరారు. స్థానికులు తాత్కాలికంగా ఇళ్లలోనే ఉండాలని, ఇళ్ల తలుపులు మూసి ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BAZ న్యూస్.